హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టేబుల్. అసలు టేబుల్ అంటే ఏంటి? టేబుల్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ అని అంటే దాన్ని మనం టేబుల్ అని అంటాము. సో ఇక్కడ HTMLలో మనం ఈ టేబుల్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకొని ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయొచ్చు అన్నమాట. సో అలానే ఈ టేబుల్లో మనకి ఏమేమి ఉంటాయి? రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. సో టేబుల్ రో అనేది క్రియేట్ చేయడానికి TR ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. ఈ TR ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా మనం ఒక టేబుల్లో ఒక రో అనేది క్రియేట్ అనేది చేయొచ్చు. సో ఈ టేబుల్ రో అనేది క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో డేటా అనేది ఫిల్ చేయడానికి TD ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఈ TD ట్యాగ్ అనేది యూజ్ చేసి మనకి టేబుల్ రోలో డేటా అనేది ఫిల్అప్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు TH ట్యాగ్. TH ట్యాగ్స్ విచ్ స్టాండ్ ఫర్ టేబుల్ హెడర్. ఈ టేబుల్ హెడర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు సెల్లో ఏదైతే డేటా ఉంటుందో అది వచ్చేసి సెంటర్గా అపేర్ అవ్వడానికి ఈ TH ట్యాగ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నేను ఇక్కడ VS కోడ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ table.htmlతో ఫైల్ అనేది సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బాడీ ట్యాగ్ ఏదైతే ఉందో ఈ బాడీ ట్యాగ్లో టేబుల్ క్రియేట్ చేయడానికి టేబుల్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. టేబుల్ ట్యాగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రో అని మెన్షన్ చేద్దాము. సో ఒక రో మెన్షన్ చేయడానికి TR ట్యాగ్ అనేది తీసుకున్నాను. ఈ TR ట్యాగ్ అనేది మీరు తీసుకొని నేనేమనుకుంటున్నానంటే మనకు డేటా ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఇక్కడ మనం పైన టేబుల్కి హెడ్గా ఏవైతే ఇస్తామో అవి వచ్చేసి మనకు సెంటర్లో అపేర్ కావడానికి TH ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక నేను T3H ట్యాగ్స్ అనేది తీసుకుంటున్నాను కాబట్టి TH×3 అనే వాల్యూ అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏమేమి వాల్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను అంటే నేమ్, ఏజ్, అడ్రస్ అనేది తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్ అనేది ఇస్తున్నాను, ఆ తర్వాత ఏజ్ అనే వాల్యూ అనేది ఇస్తున్నాను, నెక్స్ట్ అడ్రస్ అనే వాల్యూ అనేది ఇస్తున్నాను. సో నౌ ఓపెన్ విత్ ది లైవ్ సర్వర్. సో ఇక్కడ మనం లైవ్ సర్వర్ తోటి అనేది ఓపెన్ చేసామంటే మనకి ఇలా వాల్యూ అనేది వస్తుంది, మనకు డేటా అనేది అపేర్ అవుతుంది. సో అలానే కాకుండా నేను ఇంకో వాల్యూ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సజెస్ అంటే ఏంటివి మనకు ఒక కాలమ్స్ లాగా అన్నది చూపిస్తుంది. ఇంకో TH ట్యాగ్ అనేది తీసుకొని ఇక్కడ సాలరీ అనే వాల్యూ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇప్పుడు చూద్దాం మనం అవుట్పుట్లో. సో ఇలానే మనకు అపియర్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు మనకు టేబుల్కి అంటే ఎటువంటి బార్డర్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనకు బార్డర్ అనే అట్రిబ్యూట్ అనేది ఇవ్వచ్చు. టేబుల్కి బార్డర్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇక నేను 2 వాల్యూ అనేది మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం మనము. దీనికి వచ్చేసి మనకు ఒక బార్డర్ వచ్చేసి ఫామ్ అయిపోయింది. ఇక్కడ బార్డర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది టేబుల్కి బార్డర్ ఇవ్వడం ద్వారా. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో TR ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనకు అవి పైనవి కాలమ్స్ లాగా అనుకుంటే నేను వాటికి ఒక 3 వాల్యూస్ అనేది ఇద్దాం అనుకుంటున్నాను కాబట్టి TR×3 అంటే ఒక 3 వాల్యూస్ అనేది ఇస్తాను. 3 రోస్ అనేది మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో TR×3 తీసుకొని ఈ TR×3లో ఇప్పుడు వాటి లోపల మనకి మళ్ళీ డేటా అంటే నేమ్, ఏజ్, అడ్రస్ అటువంటి డేటాను మళ్ళీ ఫిల్ చేయడానికి మనం మళ్ళీ డేటా ట్యాగ్స్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ నేమ్ ప్లేస్లో నేను సోనా అనే వాల్యూ అనేది తీసుకున్నాను. ఏజ్ వచ్చేసి ఒక 27 అలా తీసుకుందాము. 27 తీసుకుంటున్నాను. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ శాలరీకి ఇంకో ట్యాగ్ తీసుకుందాము, TD ట్యాగ్ అనేది తీసుకుందాము. TD ట్యాగ్ తీసుకొని ఇక్కడ శాలరీ వచ్చేసి ఒక 30,000 అలా మెన్షన్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి చూస్తాను మీకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అన్నది. చూసిన తర్వాత మిగతా 2 వాల్యూస్ కూడా మనం ఇచ్చేద్దాం. సో మీకు అర్థమైంది అనుకుంటా, అంటే మనకు ఎలా అపేర్ అవుతుంది డేటా అనేది ఇస్తే అని. సో ఇక్కడ మిగతా TR ట్యాగ్స్ ఉన్నాయిగా వీటి లోపల మనం డేటా అనేది ఫిల్ చేసుకుందాం. మళ్ళీ ఇక్కడ TD×4 అనేది తీసుకొని వాటిలో డేటా అనేది ఫిల్అప్ చేద్దాము. ఇక్కడ నేమ్ వచ్చేసి శ్రావి అని తీసుకుంటున్నాను. ఏజ్ వచ్చేసి ఒక 25 అలా తీసుకుందాం. నెక్స్ట్ అడ్రస్ వచ్చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ అలా తీసుకుందాం. శాలరీ వచ్చేసి ఒక 28,000 అలా తీసుకుందాము. నెక్స్ట్ మిగతా ఇంకో రో కూడా మనం ఫిల్అప్ చేసేద్దాము. దీనిలానే ఫిల్అప్ చేసిన తర్వాత మనం టేబుల్ ఎలా వస్తుందో అవుట్పుట్ అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ TD×4
40 ట్యాగ్స్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ నేమ్ వచ్చేసి సౌజీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి ఒక 30 అలా ఇస్తున్నాను. లొకేషన్ చెన్నై అని ఇద్దాం. చెన్నై ఇచ్చాము, లొకేషన్ చెన్నై అని ఇచ్చేసి నెక్స్ట్ శాలరీ వచ్చేసి ఒక 30,000 అలా మెన్షన్ చేద్దాం. 35,000 అలా ఇద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు టేబుల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, దాని రోస్ కాలమ్స్ అనేది ఎలా వచ్చాయనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీనికి మనము కొంచెం అంటే కొన్ని అనేది యాడ్ చేద్దాం, ఇంకా టేబుల్ అనేది చాలా మంచిగా అపియర్ అవడానికి. సో టేబుల్కి మనము ఒక హెడర్ లాగా ఉండడానికి ఒక క్యాప్షన్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ క్యాప్షన్ ట్యాగ్ అంటే ఏంటి అంటే మనకు టేబుల్కి ఒక హెడర్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అంటే పైన టేబుల్ అంటే దేని గురించి అనేది మెన్షన్ చేయడానికి ఒక క్యాప్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ క్యాప్షన్ ట్యాగ్ యూజ్ చేసుకొని నేను ఎంప్లాయ్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మనకు టేబుల్కి ఒక హెడర్ లాగా ఇలా కనిపిస్తుంది మనకు సెంటర్లో. సో ఇది వచ్చేసి మనకు నార్మల్ ఫాంట్లో అపేర్ అవుతుంది కాబట్టి నాకు బోల్డ్గా కావాలి కాబట్టి నేను బీ ట్యాగ్ అనేది తీసుకొని ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఏదైతే వాల్యూ ఉందో దాన్ని ఇక్కడ కాపీ చేసి ఈ బోల్డ్ ట్యాగ్లు అనేది పేస్ట్ చేసుకుందాం మనం. ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ కాపీ చేసి ఇక్కడ బోల్డ్ ట్యాగ్లో పేస్ట్ చేస్తున్నాను నేను. ఈ బోల్డ్ ట్యాగ్ వచ్చేసి మనం క్యాప్షన్ ట్యాగ్ లోపల తీసుకున్నాం. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాం ఒకసారి. సో ఇలా మనకు బోల్డ్గా చూడడానికి చాలా బాగుంది. సో ఇప్పుడు మనకి టేబుల్లో కొంచెం ఇరుకు ఉంది కాబట్టి కొంచెం సెల్ ప్యాడింగ్ అనేది యాడ్ చేద్దాం. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటి అంటే మనకు సెల్ స్పేస్ ఇన్సైడ్ ది సెల్, మనకు సెల్ లోపల స్పేస్ అనేది యాడ్ చేయడానికి సెల్ ప్యాడింగ్ అనే వాల్యూ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ నేను సెల్ ప్యాడింగ్ తీసుకొని దానికి వాల్యూ వచ్చేసి ఒక 10 తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంచెం చూడడానికి లుక్ అనేది చాలా బాగుంది. సో అలానే మనకు సెల్ ప్యాడింగ్తో పాటు సెల్ స్పేసింగ్ అనేది కూడా ఇవ్వచ్చు, అంటే అవుట్ సైడ్ ది సెల్, అంటే మనకు స్పేస్ సెల్కి అరౌండ్గా మనం స్పేస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే సెల్ స్పేసింగ్ అనే వాల్యూ అనేది తీసుకుంటాము. సో ఫస్ట్ 5 అనేది తీసుకున్నాను, ఇంకొంచెం వాల్యూ అనేది తీసుకుందాం, మీకు అంటే ఈజీగా అర్థమవుతుంది సెల్ స్పేసింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందని. కొంచెం ఎక్కువ వాల్యూ తీసుకుంటే సో స్పేస్ అరౌండ్ ది సెల్స్కి బయట స్పేస్ అనేది మనకు ఎంత ఇస్తున్నాం అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు మనకు టేబుల్ అనేది క్రియేట్ చేయాలనేది అర్థమైపోయింది అని అనుకుంటున్నాను HTML. సో ఈజీ. దట్స్ ఆల్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. Subscribe to my channel.